Hello guys, welcome to my new vlog. సో ఇప్పుడే మేము ఆఫీస్ స్టార్ట్ అయ్యాము. ఇది చరణ్. హాయ్. సో ఇప్పుడే మేము ఆఫీస్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ బాగా ఎండగా ఉంది. సో ఆఫీస్కి వెళ్ళాక కలుస్తాం. ప్లస్ ఇక్కడ టైం 8 అయితే చాలన్నమాట. ఇక్కడ ఒక రేస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అందరూ ఇక్కడ 8 o'clock కల్లా వెళ్ళి థంబ్ పెట్టాలి, పంచ్ చేయాలి. సో ఇక్కడ అందరూ ఫుల్ స్పీడ్లో కారు ఒక రేస్ లాగా అందరూ ఒకేసారి స్టార్ట్ అయిపోతారు 8 o'clockకి. మేము కూడా అదే రేస్లో ఇప్పుడు ఉన్నాము. కానీ లేట్ అయిపోయింది. సో ఇప్పుడు వెళ్తున్నాం, ఆల్మోస్ట్ రీచ్. వెళ్ళి మేము మా ఫేస్ రికగ్నైజేషన్ చేయాలి ఒక అటెండెన్స్ కింద. యూజ్ ఏమి ఉండదు, బట్ జస్ట్ ఒక వాళ్ళు ఏదో పెట్టారు. లాస్ట్లో ఏమైనా దాని యూజ్ ఉంటుందేమో మరి తెలీదు. రోజు వచ్చామా లేదా అని తెలుస్తుంది. సో ఎప్పుడు లీవ్ అవుతున్నామో ఎప్పుడు వస్తున్నామో ప్రతిసారి పని చేయాలి బయటికి లోపలికి వెళ్ళినప్పుడు. యాక్చువల్లీ 8కి ఒక 5 minutes లోపు, అంటే 8:05 లోపు పంచ్ అనేది చేయాలి. మళ్ళీ ఈవినింగ్ 5:35 వరకు ఉండి 5:35కి మళ్ళీ పంచ్ అవుట్ చేయాలన్నమాట. ఇన్ బిట్వీన్ 1 to 2 లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ లంచ్ బ్రేక్ టైంలో పంచ్ చేయనక్కర్లేదు. బట్ ఏంటంటే 1 o'clock వరకు గేట్స్ ఓపెన్ చేయరు. 1 o'clockకి గేట్స్ ఓపెన్ చేస్తారు. ఒక సైరన్ మోగుతుంది. దాన్ని బట్టి అప్పుడు మమ్మల్ని బయటకు పంపిస్తారనమాట. ఇన్ బిట్వీన్ 1కి ముందు 10 o'clockకి 11 o'clockకి ఎప్పుడైనా బయటకు రావాలనిపిస్తే బయటకు రావచ్చు. బట్ 1కి లంచ్ టైంలో మాత్రం గేట్స్ క్లోజ్ చేసేస్తారు. 1కి ఎగ్జాక్ట్గా మళ్ళీ గేట్స్ ఓపెన్ చేస్తారు. సో గైస్, ఇదే మా ఆఫీస్. ఇది ఇఫ్కో అడ్మిన్ బ్లాక్ అనమాట. ఇక్కడే మాకు ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఐటీ డిపార్ట్మెంట్లో మాకు ఆఫీస్ ఉంటుంది. ఇది పార్కింగ్ అండ్ ఇది మెయిన్ బిల్డింగ్ అన్నమాట. నీకు ఆన్ చేస్తానంటావు. ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇక్కడ ఇది గెస్ట్ హౌస్ అనమాట. ఈ పక్కది ఇది మా ఆఫీస్. ఇవన్నీ జిఎంస్, జనరల్ మేనేజర్స్ రూమ్స్. ఇక్కడ ఈడీ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అండ్ ఇది మా రూమ్, ఐటీ సర్వీసెస్. ఈడే మా చిండు గాడి. అది చెప్పు. ఇది చరణ్ వర్క్ చేసుకునే ప్లేస్, ఇది నేను వర్క్ చేసుకునే ప్లేస్. ఏంటి చాలా న్యాచురల్గా వచ్చినట్టుంది. ఇది చాలా న్యాచురల్. నోట్లో చూసారా ఫ్రెండ్స్, ఇది డబల్ యాక్షన్. చూడండి డబుల్ యాక్షన్ చూడండి. చూడండి డబుల్ యాక్షన్ చూడండి ఫ్రెండ్స్, ఇది డబుల్ యాక్షన్.
बुलियन लैंग्वेज है, हमको पता नहीं चलेगा। सब लोग काम करो गाइस। 11:20 को जाएंगे, ठीक है? वो मुहूर्त है, दीदी एक काम कीजिए, सुबह मुहूर्त। आप बैठिए, आप शांति से बैठ के आपको अलग नशा हुआ है टेंशन में ब्लॉग। आप मेरे को ये बात बताइए, आपको क्या मिलता है ब्लॉगिंग से? सब्सक्राइबर्स, आर्ट मेमोरीज अच्छा मेमोरीज। तो क्या आप अपने टेंशन वाले फेस का मेमोरी बना रहे एवरीवन हैं? विजिट चैनल का बेकरी। पता है मेरे एक टीचर है कौशिक सर, जो स्कैडा नहीं SCLD पढ़ाते हैं। वो डिट्टो ऐसा शर्ट पहन के आते हैं, डिट्टो ऐसा। वो इतने बोलो तो कुछ समझ में नहीं आता। उनकी क्लास में तुम गाली भी चाह देते हो। नो నేను బట్టలు వేసుకొద్దంటే ఏంటది ఏమో భయ్య ఇందాక ఆడు చెప్పింది విన్న కానీ నాకేమీ ఏం అర్థం కావట్లేదు. అది అన్నదేంటి నాకు అర్థమైంది. నాకు అది ఎవడో సరే ఇలాంటి షర్ట్ వేసుకుంటాడో చెప్పింది. అది కాదు భయ్య, ఇందాక ఆడు వచ్చి చెప్పింది కానీ నాకు ఏం అర్థం కావట్లేదు. ఇద్దరు తీయాలేదు. ఈపీ అంట, క్యా బోల్ రే थे? అదే చెప్పు చెప్పు. కుహా సరే చూసారా సరే డబుల్ చెప్పు అంటే కుహా కుక్కలు కచ్చినల్లా చేయకరా. కుహా ఇది కుక్కలు కచ్చినల్లా చేస్తున్నారు. చెప్పు అంటే ఇప్పుడు అరే తెలుగు మాట ఏమని చేయొద్దని చెప్తుంటా. తెలుగు వచ్చాయి. ఇటు అటు చెప్పు చెప్పు అంటే ఊహ. హూజ్ ఎ టీచర్? తెలుగు టీచర్. నా పేరు చెప్పింది కదా. ఏంటి నేను తనకు తెలుగు టీచర్. సో గైస్ ఇప్పుడే 1 అయింది, లంచ్ టైం అయింది. యాక్చువల్గా మాకు అది టైమే తెలియలేదు ఎప్పుడైతుందో. సో ఇప్పుడు మేము స్టార్ట్ అయ్యాము. నేను చరణ్ చుట్టూ ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. సో మళ్ళీ 2కి లంచ్ చేసే కలుగుతాం. సో గైస్ ఇప్పుడే టైం 2 అయింది. మళ్ళీ తినేసి బయలుదేరాం. తింటూ ఇచ్చేస్తున్నాడు కార్లో. సో తొందరగా నడుద్దాం. ఈ చరణే తొందరగా నడవదు. సో గైస్ దిస్ ఇస్ నెక్స్ట్ డే. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాం మళ్ళీ ఆఫీస్కి. ఈరోజు కొంచెం లేట్ నడుస్తున్నాం. యాక్చువల్లీ లేట్ అయిపోయామన్నమాట. ఇప్పుడు నిహాంత్ వస్తున్నారు, మమ్మల్ని అక్కడ పికప్ చేసుకుంటారు. తర్వాత అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాం. యాక్చువల్లీ దగ్గరే, బట్ నిహాంత్ వాళ్ళ ఫాదర్ సేమ్ ఆఫీస్ కాబట్టి మాకు ఇంకా అలా లిఫ్ట్ ఇస్తున్నారు. మా ఇంటి పక్కనే ఉంటుంది, ఈ పక్క స్ట్రీట్లో. దిస్ ఈస్ సెకండ్ డే బ్యాక్ టు ఆఫీస్. లాగ్ తీయడం సెకండ్ డే కాదు, లాస్ట్ డే. ఇంకా 4 డేస్లో అయిపోయింది. ఇంకా 4 డేస్లో వెళ్ళిపోయింది. 4 డేస్. నేను వ్లాగ్ వీడియోని పాజ్ చేస్తున్నా. ఈ భయ్యాకి అర్థం కాలేదు, ఏదో అంటే తీసేస్తున్నాడు. బేసిక్ ఏం తీలా, అక్కడ జనాలు అందరూ వచ్చి గుద్దేస్తున్నారు. మామూలుగా కుదరట్లేదు అక్కడ వాళ్ళందరూ. ఎవరికి షుగర్ పేషెంట్లో ఉన్నాడు. మరి అందరు లేట్ అయిపోయారు కదా. అంటే 8 మరి ఎవరు రమ్మన్నాడు లేట్గా? మనం అంటే ఇంటెన్స్ కాబట్టి వచ్చాం. ఆ, వాళ్ళ ఎంప్లాయీస్ పంచువాలిటీ ఉండాలి. మరి మనకు చెప్తారు పంచువాలిటీ గురించి. చరణ్ స్కూల్ పిల్లల్లాగా ఎలా దూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. గుడ్ మార్నింగ్. ఎస్ ఇట్స్ కంటిన్యూయింగ్. సో గైస్ ఇప్పుడే ఆఫీస్ అయిపోయింది. చాలా బాధగా ఉంది, చాలా స్ట్రెస్ఫుల్ డే ఈరోజు. ఎందుకో చాలా బాధగా ఉంది. బ్లాగ్ కూడా చేయాలనిపించలేదు. అవును, అదే కోడ్ లాస్ట్లో కోడ్ రన్ అవ్వలేదు. అంటే రన్ అయింది, బట్ డేటాబేస్తో లింక్ అవ్వట్లేదు. అది బొర్ర పోగేసుకుంటున్నాం. చరణ్ ఇంకొక బాధ, అన్నీ అవుతున్న బాధే, లేకపోయినా బాధే. అది అవ్వట్లేదు, డిలీట్ అవ్వట్లేదు, మిగిలిన
నాది రావట్లేదని బాధపడుతుంది, చరణ్ పోవట్లేదని బాధపడుతున్నాడు. అది కోడ్ రన్ అవుతుంది, ఎదర్స్ లేవు, ఏం లేదు, అవుట్పుట్ రావట్లేదు. ఏం చేద్దాం చెప్పండి, ఏంటి ఈ అక్కడ బాధ. దిగంత్ ఉన్నాడు, వాడికి ఏం సంబంధం లేదు. వాళ్ళైతే అసలు ఏం చేస్తున్నారో మాకు తెలియదు. ఎడిట్ ఉన్న డిలీట్ అవుట్ చేస్తా ఈ పాత్ర అన్ని మేనేజ్ క్లాసెస్ కి అన్ని ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ లో ఉన్నాము. బ్యాక్ అండ్ ఏదో అనుకున్నాం కొంచెం టైం పాస్ చేసాం మధ్యలో, బట్ లాస్ట్ కి బాగానే అవుతుంది. చూద్దాం, టైం పాసే చేసాం, బట్ లాస్ట్ కి బాగానే ఒక డీసెంట్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసాం. లాస్ట్ లో చూపిస్తాం ఎలా. అది పబ్లిష్ చేస్తే ఏ నా డబ్బులు రావు. సో గైస్ ఇప్పుడే స్విమ్మింగ్ నుంచి వచ్చి స్నానం చేసి మళ్ళీ మెస్కి స్టార్ట్ అయ్యాము. టైం ఇప్పుడు డిన్నర్కి వెళ్తున్నాం. ఈరోజు అదేం కూరలు పెట్టారు చూడాలి. అండ్ టైం ఎంత అయింది ఇప్పుడు? 9. సో ఇంక ఇప్పుడు వెళ్ళి తినేసి వచ్చి పొద్దుకునేళ్ళకి ఒక పక్క 10 అయిపోతుంది. ఇంకా ఇంకేముంటుంది, మా లైఫ్ ఇంక ఇలాగా అయిపోతుంది. ఇంకొక 3-4 డేస్ దాని తర్వాత వెళ్ళిపోతాం. జరిగి కాలేజ్ స్టార్ట్ అయిపోద్ది. వెళ్ళాలని అయితే లేదు, బట్ ఏం చేయాలి, వెళ్ళాలి కదా. ఇదే ఎగ్జిక్యూటివ్ హాస్టల్. ఇది ఒక అప్పట్లో సి టైప్, ఇది క్లబ్. ఇది ఇక్కడే మేము స్విమ్మింగ్కి వస్తుంటాం. సో ఇప్పుడే వేసాము ఇక్కడికి. పైకి వెళ్ళి ఈరోజు ఏ కర్రీస్ పెట్టారో చూపిస్తాను. ఇక్కడ కుక్క పడుకుంది. ఏ బాబులు, ఇక్కడ వరకు రావడం బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ 2 floors పైకి ఎక్కాలి. అదే కొంచెం కష్టం. నాకు పర్లేదు, చరణ్ కొంచెం నాకేం ప్రాబ్లం లేదు. ఈరోజు చరణ్కే కొంచెం కష్టంగా ఉంటుంది. ఏమవుతుంది ఇక్కడ? మంచి సిట్టింగ్లో ఉన్నారు భయ్యాలు. ఏం పెట్టారు? దూరం నుంచి పాయసం కనిపిస్తుంది. ఓ చోలే అనుకున్నట్టే. పప్పు, పొటాటో, స్వీట్. చరణ్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తాడు వేసుకోవడం. నేను కూడా స్టార్ట్ చేస్తాను ఇంకా వేసుకోవడం. వేసుకోరా కూర. చార్జర్ అది ఇరిపోయిందా? బాగుందా? సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టుంది అనుకుంటున్నాను. అంటే 2 days వ్లాగ్. ఇక్కడ చరణ్ నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. సో ఈరోజు 2 days వ్లాగ్ని కొలాబ్ చేసి ఒక వ్లాగ్లో పెడుతున్నాను. ఐ థింక్ ఇది చాలా పెద్ద వ్లాగ్ అనుకుంటా. చరణ్ని చూడండి, ఇది చాలా పెద్ద వ్లాగ్ అనుకుంటా. ఇక్కడ చరణ్ కుక్కలా అరుస్తున్నాడు. ఎందుకు అరుస్తున్నారో అడుగుదాం. సో ఇది 2 days వ్లాగ్ కలిపి ఏంట్రా నువ్వు? ఏంటి లే, అది నువ్వు స్పీడ్ అసలు కలర్ ఎందుకు వేసుకుని పడుకుంటున్నావు? లే, కళ్ళలో క్లారిటీగా రావాలి. ఇది కళలు ఏం కళలు చూస్తారో మనకి తెలియదు. మనం అసలు ఊహించుకోలేము అనమాట అలాంటి కళలు కంటాడు. సో ఇది 2 days వ్లాగ్. ఒక వ్లాగ్లో 2 days వ్లాగ్ని ఒక వ్లాగ్లో పెడుతున్నాను. సో
ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ కుక్కలు అరుస్తున్నారు కదా, ఆ కుక్క సంగతి నేను చూస్తాను. అప్పటి వరకు బాయ్.